అసలు ఏం జరిగింది దాని మీద నేనైతే ఈరోజు మీకు అందరికీ క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నా. యో హాయ్ గైస్, యువర్ వాచింగ్ గేమర్ సిటీ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. సో మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను. సో ఈ వీడియోలో మనం చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ చాలా ఉన్నాయి గైస్, చాలా ఉన్నాయి వాటన్నిటి గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ నేను వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక క్లారిటీ అయితే ఇస్తాను. సో అలెక్కి ఒకవేళ ఈ వీడియో చూస్తే నేను ఒక బూత్ మాట అయితే మాట్లాడను, నేను తప్పుగా అయితే అసలు మాట్లాడను. ఎందుకంటే నువ్వు ఒకవేళ తప్పు చేసినా కూడా నేనైతే చెయ్యను. ఐ హ్యావ్ మై ఓన్ వాల్యూస్ అండ్ సో ఈ వీడియో అయితే ఫ్యామిలీ ఫ్రెండ్లీ అయితే ఉంటుంది. ఓన్లీ ఇన్ఫర్మేషన్ మాత్రమే పాస్ చేస్తాను. సో చాలా పద్ధతిగా అయితే వీడియో చేస్తాను. సో ఇప్పుడు ఒక ఆడియో లీక్ అయితే అయ్యింది, కొత్త ఆడియో, సెకండ్ ఆడియో. సో ఫస్ట్ ఆడియో చూసారు, చాలామందికి తెలుసు. సో చాలా అనుమతులు ఉన్నాయి దాంట్లో. సెకండ్ ఆడియోలో అయితే పెద్దగా లేవు. ఇక్కడ నాకైతే అర్థం కాదు ఏంటంటే ఈక్వాలిటీ పార్షియాలిటీ, అంటే అబ్బాయి విషయానికి వచ్చేతలకి నోటికి వచ్చిన బూతులు తిట్టడం, అమ్మాయి విషయానికి వచ్చేతలకి కొంచెం తిట్టడం, అంత లైట్గా తిట్టడం. లైక్ అంటే తిట్టడం, అవమానించడం ఏదైనా కానీ తప్పే. సో కానీ ఇక్కడ అవమానించిందనమాట. పిచ్చి మొహం దానా, ఈ తక్కువ ప్రైస్ ని కూడా నువ్వు భరించలేను, హై కాస్ట్, టూ మచ్ కాస్ట్, ఎక్స్పెన్సివ్ అంటున్నావు అంటే నీ దరిద్రం ఏ రేంజ్ లో ఉందో నేను అర్థం చేసుకోగలను. నా మాటిని 4 ఇళ్లలో చూసుకుని పాస్ పని చేసుకుని బతుక్కో. కస్టమర్లు మనకి దేవుళ్ళతో సమానం, వాళ్ళు బాగుంటే మనం కూడా బాగుంటాం అని నేను చూసింది చూస్తుంది అంత నిజమైన లైక్ డిగ్రేడ్ చేసింది, అవమానించింది. లైక్ పోయి 3 నెలల్లో పాచి పని చేసుకోపో. దానికి సంబంధించిన ప్రతి దానికి సంబంధించిన ఆడియో లీక్ నేను ప్లే చేస్తాను. దానికి సంబంధించిన వీడియోస్ కూడా కొన్ని క్లిప్స్ అయితే ప్లే చేస్తాను. సో వీడియో చివరిదాకా చూడండి, మీరు ఏది మిస్ కాకూడదు అనుకుంటే. అంతక్క ఇప్పుడే చూశాను మీరు ఒక వీడియో రిలీజ్ చేస్తారు, దాంట్లో కొన్ని డీటెయిల్స్ అయితే షేర్ చేస్తారు. సో అంటే వన్ సైడ్ మాత్రమే చూసి ఈజీగా జడ్జ్ చేస్తున్నారు. సో అంటే మీరు ఒక సైడ్ నుంచి చూస్తున్నారు, ఇంకో సైడ్ నుంచి చూడడం లేదని అన్నారు. బాగుంది అక్క, మీరు మంచి పాయింట్ రైజ్ చేస్తారు. సో ఆ పాయింట్ గురించి మాట్లాడతాను. సో మనం ఒక బిజినెస్ చేస్తున్నామంటే అది ఒక ఆడపిల్ల మగపిల్లోడు అనేది ఏం లేదక్క. ఇక్కడ ఆడపిల్ల అంటే తక్కువ, మగోడు అంటే ఎక్కువ, మగోడు అంటే తక్కువ, ఆడదంటే ఎక్కువ ఏం లేదక్క. మీరు అనేది ఈక్వాలిటీ అనమాట. సో ప్రతి ఒక్కరూ ఎంకరేజ్ చేస్తున్న ఈ సోకాల్డ్ ఈక్వాలిటీ ఫెమినిజం ఏదైతే ఉందో, ఆడవాళ్ళే గొప్ప, మగోళ్ళు అంతా తక్కువ, వాళ్ళు ఆడవాళ్ళతో కంపేర్ చేసుకుంటే ఆడవాళ్ళే గొప్ప అనేది సోకాల్డ్ ఫెమినిజం ఇప్పుడు సో పాపులర్ అవుతుంది. సో దాని గురించే మాట్లాడతాను నేను. ఇప్పుడు మీరు ఒక బిజినెస్ చేస్తున్నారంటే ఇక్కడ ఆడది మగది అనేది ఇంపార్టెంట్ కాదు. ఇక్కడ బిజినెస్ చేస్తున్నారా లేదా అనేది ఇంపార్టెంట్. మీరు చేస్తున్నారు, ఓకే, కష్టపడుతున్నారు, బాగుంది. సో కానీ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, సో ఏదైనా మనం ఒకటి చేస్తున్న ఒక బిజినెస్ అంటే, సో దాన్ని మంచిగా దాన్ని చూసే వాళ్ళు ఉంటారు, చెడుగా చూసే వాళ్ళు ఉంటారు. దాన్ని మంచిగా పాపులర్ చేసే వాళ్ళు ఉంటారు, చెడుగా పాపులర్ చేసే వాళ్ళు ఉంటారు. సో మనం ఒక బిజినెస్ చేస్తున్నామంటే దానికి ఒక క్రిటిసిజం అనేది వస్తుందన్నమాట ఖచ్చితంగా. అది గుడ్